నవంబర్ 26th చాలా ప్రత్యేకమైన రోజు, చాలా ఇంపార్టెంట్ డే. ఇదే రోజున నవంబర్ 26th 1949లో మన భారతదేశ ప్రజలందరూ భారతదేశానికి ఇచ్చుకున్న ఒక గొప్ప బహుమతి ఏదైతే ఉందో అది మన భారత రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్. మన భారత రాజ్యాంగం ఈ డాక్యుమెంట్, ఈ బుక్ ఏదైతే ఉందో మన యొక్క ఆశల్ని కానీ మన డ్రీమ్స్ని, మన సిటిజన్ని కాపాడే ఒక గొప్ప గ్రంథం. ఈ యొక్క గొప్ప గ్రంథం ఏదైతే ఉందో వీటికి చాలా లక్ష్యాలు ఉన్నాయి. దాంట్లో ఒక 4 లక్ష్యాలు చెప్తానండి. జస్టిస్, న్యాయం, అంటే సామాజికంగా కానీ డబ్బు విషయాల్లో కానీ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాల్లో అందరికీ న్యాయం జరగాలి, ఎవరికి అన్యాయం జరగకూడదు, ఎవరికి వివక్షత చూపించకూడదు అనేది మొదటిది. రెండోది ఏంటంటే లిబర్టీ, అంటే స్వేచ్ఛ. ప్రతి ఒక్కరికి తన మనసులో తనకి నచ్చింది ఆలోచించుకునే స్వేచ్ఛ, మాట్లాడే స్వేచ్ఛ, ఎవరికి భయపడకుండా తనకి నచ్చిన మతాన్ని నమ్మే స్వేచ్ఛ, అలానే పూజించుకునే స్వేచ్ఛ. అండ్ ఈక్వాలిటీ, సమానత్వం. ప్రతి వ్యక్తికి సమానంగా గౌరవం పొందాలి. అంటే అది ఉద్యోగంలో అవ్వచ్చు, లేదంటే చదువులో అవ్వచ్చు, అవకాశాల్లో అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు పొందాలని. అలానే బ్రదర్హుడ్, అంటే ఫ్రాటర్నిటీ, అంటే మనం అందరూ ఒక కుటుంబంగా ప్రేమగా గౌరవంగా ఉండాలని, ప్రతి ఒక్కరు గౌరవాన్ని కాపాడుతూ మన దేశం ఒకటిగా బలంగా నిలబడాలని. మన భారత రాజ్యాంగ కాగితాల్లో రాసినవి కేవలం మాటలైతే కాదు, మన భారతదేశ ప్రజల యొక్క ఆశలు, కలలు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. వన్స్ అగైన్ హ్యాపీ కాన్స్టిట్యూషన్ డే, హ్యాపీ సంవిధాన దినోత్సవ శుభాకాంక్షలు.